జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన వారాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చంటున్నారు పండితులు. అయితే ఏ వారంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం. ఆదివారం పుట్టిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆదివారం పుట్టిన వారికి కొన్ని కష్టాలు దాటిన తరువాత అదృష్టం వస్తుంది. తల్లిదండ్రులను గౌరవిస్తారు. సమాజంలో గౌరవం ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉన్నా ప్రేమ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఆదివారం పుట్టిన వారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది. వీరికి తెలుపు రంగు కలిసొస్తుంది. సోమవారం. సోమవారం పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఎవరిని పట్టించుకోరు. వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు వినరు. వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయానికి ఆలోచిస్తారు. సోమవారం పుట్టిన వారు ఎప్పుడూ గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సోమవారం పుట్టిన వారికి అధిపతి చంద్రుడు కాబట్టి రాబోయే రోజుల్లో సమస్యలు తొలగిపోతాయి. వీరికి పరమశివుని ఆశీస్సులు ఉంటాయి. అందువల్ల వీళ్ళు ధనవంతులవుతారు. వీరికి అదృష్ట సంఖ్య 3. కలిసొచ్చే రంగు నీలం రంగు. మంగళవారం. మంగళవారం పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరు చాలా బలహీనంగా ఉంటారు. ఏ పని ఎక్కువగా చెయ్యరు. వారిని వారే తక్కువ అంచనా వేసుకుంటారు. అందరితో కలిసి ఉండటానికే ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. మంగళవారం పుట్టిన వారు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఎంత డబ్బు వచ్చినా నిలవదు. అనుకున్న పనులు టైంకి జరగవు. వీరు అనుకున్నట్టు వీరి జీవితం ఉండదు. వీరి అదృష్ట సంఖ్య 2. వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు రంగు. బుధవారం. బుధవారం పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది. ఏ పని చేయడానికన్నా ముందుంటారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కోపం తక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తారు. అయితే వీరు కొందరిని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. బుధవారం పుట్టిన వారికి గణపతి ఆశీస్సులు ఉంటాయి. వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు జీవితంలో ఎప్పటికైనా ధనవంతులవుతారు. వీరికి అదృష్ట సంఖ్య 5. అలాగే కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. గురువారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి ఆవేశపడతారు. తర్వాత ఆలోచిస్తారు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో వీరికి కొన్ని కష్టాలు ఉంటాయి. వీరి కష్టాలు బాధలు ఎవరికీ చెప్పరు. అదృష్టం తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు టైంకి జరగవు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే జీవితంలో ఒక దశ దాటిన తరువాత డబ్బు బాగా సంపాదిస్తారు. గురువారం పుట్టిన వారికి బాబా ఆశీస్సులు ఉంటాయి. వీరికి సూర్యుడు అధిపతి. వీరికి అదృష్ట సంఖ్య 4. వీరికి బాగా కలిసి వచ్చే రంగు పసుపు రంగు. శుక్రవారం. శుక్రవారం పుట్టిన వారికి సున్నితమైన మనస్సు ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. జాలి దయ ఎక్కువగా ఉంటాయి. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఎవరికి అన్యాయం చేయరు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. వీరి జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి మాటలకు అందరూ పడిపోతారు. ఒకరికి ఇబ్బంది పెట్టే గుణం ఉండదు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. శుక్రవారం పుట్టిన వారికి అదృష్టం వెంటనే ఉంటుంది. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులుంటాయి. అందువల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు. వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కోటీశ్వరులు అవుతారు. వీరికి అదృష్ట సంఖ్య 8. వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. శనివారం. శనివారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరి జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. ఏ పని చేసినా నష్టాలు వస్తుంటాయి. అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. వారికి శని అధిపతి కాబట్టి వీరి జీవితం మామూలుగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 6. కలిసి వచ్చే రంగు నలుపు రంగు.